నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి ఐతేనగర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. 40వ వార్డులో 3వ రోజు కూడా కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. వార్డులో అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధిని వివరించిన ఎమ్మెల్యే. పారిశుద్ధ్య మెరుగుదలకు కొనసాగుతున్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డు పర్యటన. సైడ్ కాలువపై నిర్మించిన మెట్లను, రాళ్లను తొలగింపుకు చర్యలు. సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. వైజాగ్లో యువగళం నిర్వహించే మహాసభకు తెనాలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లనున్నారన్న మాజీ మంత్రి ఆలపాటి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేసినట్లు ప్రకటన. పట్టణంలోని ఐతనగర్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 40వ వార్డులోని పేట నుంచి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఐతనగర్లోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 40 వార్డులో చేపట్టిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, వైఎస్ఆర్సీపీ నాయకులు అత్తోట శ్యామ్ దంపతుల ఆధ్వర్యంలో వార్డు నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేసి వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ 40వ వార్డులో ఇప్పటి వరకు 17,16,00,000తో సంక్షేమాన్ని అందించినట్లు చెప్పారు. వైఎస్ఆర్ దసరా నుంచి 651 మందికి సున్నా వడ్డీ ద్వారా 611 మంది సభ్యులకు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 53 మందికి, చేయూత పథకం ద్వారా 281 మందికి, జగనన్న తోడు ద్వారా 19 మందికి ఇచ్చినట్లు చెప్పారు. అలాగే అమ్మఒడి పథకం ద్వారా 394 మంది పిల్లల తల్లులకు, రైతు భరోసా నుంచి 153 మంది రైతులకు, పింఛన్లు 409 మందికి, ఇళ్ల స్థలాలు 57 మందికి ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఇది కాకుండా 40వ వార్డులో సుమారు 56 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నిధులతో పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే బాప్టిస్ట్ చర్చిపై అంతస్తు నిర్మాణాన్ని కూడా తానే చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలి అంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అఖండ మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 2వ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, కౌన్సిలర్లు యాతాటి అనిల్, పేరం సంజీవరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొమ్ము రాయల్, 40 నాయకులు మేకల పెద వెంకటరత్నం, శానం కిరణ్, జవహర్లాల్, లంకావంశీ, మల్లి, జవహర్, గౌరపాటి వెంకటేశ్వర్లు, పల్లెరత్నం, సిహెచ్ నాని, కొమ్ము మనోజ్, తంగిరాల సురేష్, నీకో ప్రసాద్, అత్తోట అమృతరాజు, కందుల కళ్యాణ్, మందపాటి రమేష్, మట్లపూడి సైమన్, తెనాలి ఆనందకుమార్, వేజెండ్ల కనకాంబరం, తెనాలి పూర్ణచంద్రరావు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం ఈ కార్యక్రమం 3వ రోజు 40వ వార్డులో అమ్మాయి నాగవేణి ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా వ్యవహరిస్తూ, నిజంగా ఇది మా ఇద్దరికి సొంత ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉన్న అంటే ఈ 40వ వార్డు, 39, 1, 2 ఈ వార్డులన్నీ ఈ ప్రాంతంలో సంక్షేమాన్ని ప్లస్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలని తీర్చాలన్న దీంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సంక్షేమం వార్డులో అర్హత ఉన్న ప్రతి ఇంటికి ఇచ్చాం. ఎక్కడైనా కానీ ఏదైనా ఒకటి అలా ఉన్నా అది ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వంలో స్వయంగా శాసనసభ్యుడు తిరగటం, అంటే శాసనసభ్యుడు తిరుగుతున్నాడంటే అధికార యంత్రాంగం మొత్తం నాతో పాటు ఉండటం వల్ల వాళ్ళు చెప్పిన సమస్యని అక్కడే రాపిచ్చి దాన్ని సాధ్యమైనంత వరకు, ఇప్పుడు ఉదాహరణకి హౌస్ సంబంధించి ఎవరికైనా కానీ రాలేదు అని అంటే వాళ్ళ గనక ఎలిజిబుల్ ఉంటే దాన్ని రాపిచ్చి సెకండ్ ఫేజ్ ఇస్తూ ఉన్నాం. ఇక ఈ వార్డుకు సంబంధించి మౌలిక సదుపాయాలు కలుగజేసే దాంట్లో మాత్రం ప్రజలు, ఎందుకంటే ప్రధానంగా ఈ బాగా ఇరుకు సందులు, ఈ ఇరుకు సందుల మూలాన ఎక్కువగా పేదరికంలో ఉండేవాళ్ళు నివసించటం వలన
వీటిని డెఫినెట్గా బాగా ఆధునీకరించాల్సిన బాధ్యత ఉందని మేము భావించాం. దానికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నేను చూస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నాకు ఎక్కడైతే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చిలో రాత్రి కూడా నేను భోజనం చేయటం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆల్మోస్ట్ మా నాన్నకు పనిచేశారు, మా బాబాయిలతో పనిచేశారు, ఈరోజు నాకుండారు, నాతో కలిసి మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక రకంగా నేను వాళ్ళకి పిల్లాడి కింద లెక్క. సో వాళ్ళు నన్ను కూర్చోబెట్టి సెంటిమెంట్గా ఆ చర్చిలో భోజనం చేయాలని చేసి నా చేత భోజనం చేయించి ప్రధానంగా ఆ తెలుగు బాప్టిస్ట్ చర్చికి పై నిర్మాణం గురించి నాకు చెప్పారు. తప్పకుండా తెలుగు బాప్టిస్ట్ చర్చి పైన ఆ అంతస్తు నిర్మాణం కోసం తప్పకుండా నేనే చేసి పెడతానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది నేను చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను. అలాగే ఆ ఎదురు ఎక్కడైతే ఆ సందులు ఉన్నాయో వాటితో కాలువలు అయ్యి తప్పకుండా ఈ గడప గడప నిధుల్లో నుంచే వాటిని పెట్టేస్తాం. ప్రధానంగా ఎందుకంటే నేను ఈరోజు గడప గడప మన ప్రభుత్వం నాకు తెలిసి జిల్లాలో హైయెస్ట్గా తెనాలి నియోజకవర్గంలోనే ఆ ఫండ్స్ని సక్సెస్ఫుల్గా వాడాం. సక్సెస్ఫుల్గా అంటే ప్రతి ఊరు ప్రతి వార్డు తిరగటం వల్ల ఇమీడియట్గా శాంక్షన్ అయిన వర్క్స్ ఇమీడియట్గా బిగిన్ చేసి పూర్తి చేశాం. మెజారిటీ రోడ్లను కానీ డ్రైన్స్ను కానీ వీటన్నిటిని పూర్తి చేశాం. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఈ డ్రైన్స్ని వీటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తానని చెప్పి సందర్భంగా మరి శానిటేషన్ వాళ్ళని మాకు ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. వాటిలో కూడా ఎలాంటి సమస్య రాదు. అదేవిధంగా అసలు ఎక్కడ కూడా అందరూ జగనన్న గురించే మాట్లాడుకుంటున్నారు. రాబోయే కాలంలో కూడా జగనన్నకు మంచి మెజారిటీ వస్తుందని మన ఎమ్మెల్యే గారు మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు రావాలని వారు కూడా కోరుకోవడం జరిగింది. చిన్న సమస్యలు కూడా నేను రెక్టిఫై చేస్తానన్నారు. రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మరి వారికి రావాల్సినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కానీ, పెన్షన్ విషయాల్లో కానీ వారు మాట ఇచ్చారు. ఏదైనా అవతవకలున్నా కూడా సరి చేస్తారని అందరూ చాలా సంతోషంగా స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు ఈ యొక్క 40వ వార్డు జయకరంగా జరిగినందుకు మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించనున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పారు. 29వ వార్డులో 2వ రోజు పర్యటించిన ఆమె డ్రైనేజీ కాలువలపై మూసి ఉన్న మెట్లను, రాళ్లను తొలగించే చర్యలు తీసుకున్నారు. తెనాలి పట్టణ వార్డు పర్యటనలో భాగంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 29వ వార్డులో 2వ రోజు పర్యటించారు. అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. వార్డులో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే సైడ్ కాలువలను మూసివేసే విధంగా మెట్లను కట్టడం, రాళ్లను వేయడంతో పేరుకుపోయిన పూడికను తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో స్థానిక ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ 29వ వార్డులోని సైడ్ కాలువలపై మెట్లు కట్టడం, మురుగునీరు పారుదల కాకుండా రాళ్లు వేయటం వల్ల స్థానికంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. మురుగునీరు నిలిచిపోవడంతో జ్వరాలు వంటివి సమస్యలు వచ్చాయని ఇక్కడి ప్రజలు తెలియజేశారని, ఈ నేపథ్యంలో దీనిపై తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకునేందుకు వార్డుల పర్యటన చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రామావత్ కవితాబాయ్, మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్, అలాగే స్థానిక వైసీపీ నాయకులు, మున్సిపల్ శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. 29వ వార్డులోకి ఈరోజు రావటం, ఇది 2వ రోజు రావటం జరిగింది. అలానే ఈ ఇంటి ముందల కాలువల మీదే బండలు ఒకటి మెట్లు వేయటం, అలానే ఈ చిన్న వ్యాపారం లాగా పెట్టుకొని స్టీలు అని పెట్టడం జరిగింది. అవన్నీ తీసి ఈ సిల్ట్ బాగా పేరుకుపోటాన వాటరు ఫ్లోయింగ్ లేదు. ప్రజలు కూడా పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల ఆరోగ్యం బాగోలేదండి, దోమల మూలాన టైఫాయిడ్ ఇలా అనారోగ్యం వచ్చిందని చెప్పడం జరిగింది. దాని మీద భాగంలోనే ఈ మెట్టలు అవి తొలగించి పరిశుభ్రంగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి డెవలప్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా తెనాలిలో 3వ రోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తెనాలిలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించిన అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇచ్చిన హామీని నెరవేర్చామని తాము అడుగుతున్నామని, దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా పరోక్షంగా తమని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తుందని వారు ఆరోపించారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ భావన్నారాయణ, జి వెంకట సుబ్బయ్య, శివకృష్ణ, బ్రహ్మేంద్రారెడ్డి, అశోక్, ప్రసాద్, జానేష్, హుసేన్ వలీ తదితర కార్మిక నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అయితే మేము న్యాయబద్ధమైన కోరికల్ని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. ఆయన వాగ్దానం చేసిన వాటిని మేము తీర్చమని అడుగుతున్నాము. అయితే మేము న్యాయంగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించేటట్లుగాను, మా సెంటర్ తాళాలు పగలగొట్టి మా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని పెట్టి సెంటర్లు నడపాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించడం కాదు, మేము మాకు రావాల్సిన కోరికలు, మా హక్కులను మాత్రమే అడుగుతున్నాము. అది తీర్చేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం, కానీ మేము వేరే విధమైన ఏమీ కోరట్లేదు. మీరు ఎంత గట్టిగా మమ్మల్ని నిర్బంధించి బంధించాలని చేస్తారో అంత ఇదిగా, అంటే బంతిని ఏ విధంగా అయితే గట్టిగా కొడతారో అంతే విధంగా వెనక్కి తనినట్టు మేము అంతే విధంగా మీకు కూడా సమాధానం చెప్పగలుగుతాము. ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. అరెస్ట్ చేసిన, కేసులు పెట్టిన, కోర్టుల చుట్టూ తిప్పిన, జైళ్లలో వేసిన ఏనాడు అంగన్వాడీ కార్మికులు వెనక్కి తగ్గలేదు. అలాంటి కార్మికులను బెదిరించి భయపెట్టి ఏదో చేద్దామనుకుంటే మీరు గాల్లో మేడలు కట్టుకున్నారు, గాల్లో తేలుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. కనుక ప్రభుత్వాలు వెంటనే స్పందించి అంగన్వాడీ నాయకులు చర్చలు పిలిచి వారి సహజమైన వాదనలో మీరు చెప్పిన వాగ్దానమే అదనంగా వారేం కోరాలా, కనీస వేతనం 26,000 అయినా సరే, అది కాకపోయినా మీరు చెప్పిన హామీ ప్రకారం అమలు చేయండి. తెనాలిలోని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం గురువారం మున్సిపల్ చైర్పర్సన్ ని కలిసి పట్టణంలోని ప్రజా సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఇదే సందర్భంలో చైర్పర్సన్ తీసుకుంటున్న చర్యలను అభినందించింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికను కలిసిన తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు చైర్పర్సన్ ను అభినందించారు. చైర్పర్సన్ అయిన వెంటనే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై చేపడుతున్న చర్యలు, పర్యటనలను వారు కొనియాడారు. ఇదే సందర్భంలో పట్టణంలోని పలు ప్రజా సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పారిశుద్ధ్య పనితీరును మెరుగుపరిచేందుకు వార్డులలో పర్యటిస్తున్న తీరును అభినందిస్తూనే మున్సిపల్ కార్యాలయం వెనుక గల బిల్డింగ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బహిరంగంగా మద్యం సేవించడం వలన అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీన్ని అరికట్టాలని తాము కోరినట్లు చెప్పారు. ఇంకా పట్టణంలో వివిధ సమస్యలపై చైర్పర్సన్ కు తెలియజేసినట్లు శివకోటేశ్వరరావు తెలియజేశారు. కలిసిన వారిలో వాకా పేరిరెడ్డి, శివశంకర్రావు, రాజేష్, అబ్దుల్ ఆరీఫ్, అబ్రహం లింకన్లు ఉన్నారు. ఇక్కడ చైర్పర్సన్ గారిని కలిసాము. వారు చైర్పర్సన్ అయినాక వారి యొక్క వర్క్ మేము గమనిస్తున్నాము. ముఖ్యంగా డ్రైనేజీలు దించడంలో వారు పర్సనల్గా శ్రద్ధ తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటి శ్రద్ధ అంతకుముందు ఎవరు కూడా ఏ చైర్పర్సన్ కానీ కమిషనర్ కానీ శ్రద్ధ తీసుకోలేదు. ఆ శుభ్రం చేయటంలో పూర్తిగా శుభ్రం చేయిస్తున్నారు. కాబట్టి వారికి అభినందనలు తెలియజేశాము. ముఖ్యంగా ఈరోజు సమస్య తీసుకొచ్చింది ఏంటంటే, ఈ మున్సిపల్ వెనకమాల ఖాళీ బిల్డింగులో రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా ఓపెన్గా మందు సేవిస్తున్నారు. ఆ మందు సేవించడంతో ఇక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. వాటిని ఆపే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరాము. అలానే ఈ టౌన్లో ఉన్న అనేక ప్రాబ్లమ్స్ గురించి కూడా మేము వారికి విన్నవించడం జరిగింది. వారు పర్సనల్గా శ్రద్ధ తీసుకుంటామని చెప్పి వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా సంఘం తరఫున మున్సిపల్ చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది, రాధిక రమేష్ గారిని. ఇప్పుడున్న తెనాల్లో ప్రాబ్లమ్స్ని వాళ్ళకి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ యొక్క వ్యవస్థని ఆమె బాగా చేస్తున్నారు, దాన్ని బాగా పర్యవేక్షిస్తున్నారు. సో ఆమెకి అభినందనలు చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. ఇంకా మెయిన్ స్పీడ్ బ్రేకర్లు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఓపెన్ లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. దాన్ని పాయింట్అవుట్ చేయమని చెప్పి మేడం గారికి విన్నవించడం జరిగింది. సో ఆమె కూడా మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ప్రజాగళంగా మారి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 3000 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ప్రయాణించిన నారా లోకేష్ వైజాగ్లో జరిగే మహాసభకు మద్దతుగా తెనాలి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లేందుకు పార్టీ సమావేశం తీర్మానించిందని ఆలపాటి అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర 3000 కిలోమీటర్ల వరకు కొనసాగిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యువగళం పాదయాత్రకు అడ్డంకులు కలిగించడం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తదితర పరిణామాల నేపథ్యంలో 3000 కిలోమీటర్ల వరకే పాదయాత్ర చేపట్టడం జరిగిందని ఆలపాటి చెప్పారు. ఈ నేపథ్యంలో వైజాగ్లో జరిగే మహాసభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు తరలి వెళ్లేందుకు పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం తీర్మానించినట్లు ఆలపాటి తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, మహమ్మద్ ఖద్దూస్, కుదరవల్లి శ్రీను, టీడీపీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా యువగళం జనయాత్రగా, ప్రజాగళంగా మారటమే కాకుండా 5 కోట్ల ఆంధ్రులకి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ, హామీ ఇస్తూ నేనున్నాను అనే యువ నాయకుడు నారా లోకేష్ గారి భరోసా ప్రజలకి కల్పించబడింది. సంపూర్ణంగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వం ఈ సమాజానికి, ప్రజలకి, అట్టడుగున్న పేద బడుగు వర్గాలు పైకి రావాలంటే, అభ్యున్నతి చెందాలి అంటే లోకేష్ గారి నాయకత్వం అవసరం అని చెప్పి అందరూ కూడా 3000 కిలోమీటర్ల పొడుగున అన్ని వర్గాల ప్రజలు నినదించిన మాట మనందరం కూడా చూస్తున్నటువంటి అంశం. ఇదే అంశంలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎన్నికలు రాబోతున్న సమయంలో 4000 కిలోమీటర్లు పూర్తి చేద్దామనుకున్నా కూడా మరి సమయం లేనందువలన, మధ్యలో పాదయాత్రకి ఆటంకం కలవటం వల్ల, అక్రమ నిర్బంధం వల్ల, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కొన్ని రోజులు పాదయాత్ర నిలిపివేయటం వల్ల మిగతా కార్యక్రమం కూడా పూర్తి చేసి ఉత్తరాది జిల్లాలైనటువంటి పట్టణానికి, ప్రధానమైనటువంటి పట్టణం విశాఖపట్నం దగ్గర ఈ పాదయాత్రని ఆపుతూ అక్కడ జరగబోయే మహా సభకి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మన ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలపాలని తెనాలి చెంచుపేటలోని అన్నాబత్తిని సత్యనారాయణ స్టేడియంలో హ్యాండ్బాల్ అకాడమీ క్రీడాకారులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. క్రీడాకారులకు తమ వంతు మద్దతుగా నిలిచిన రాజ్ కుమార్ బ్రదర్స్ ని కోచ్ అభినందించారు. చెంచుపేటలోని అన్నాబత్తిని సత్యనారాయణ స్టేడియంలో హ్యాండ్బాల్ అకాడమీ ద్వారా శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు తమ వంతు తోడ్పాటును అందించేందుకు ముందుకు వచ్చిన మల్లెపాడు రాజ్ కుమార్ బ్రదర్స్ ని కోచ్ నాగరాజు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎస్ఎన్ స్టేడియం ద్వారా క్రీడాకారులు గత సంవత్సర కాలంగా హ్యాండ్బాల్ పోటీల్లో విజేతలుగా నిలబడుతూ మరింత శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు తమ వంతు మద్దతుగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పిఎస్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే క్రీడాకారులకు డిసెంబర్ నెల చివరిలో వాటర్ బాటిల్స్ ని అందించడం జరిగిందని చెప్పారు. రిమెంబర్ డిసెంబర్ అండ్ స్లోగన్తో తాము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. క్రీడాకారులని మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో హ్యాండ్బాల్ అకాడమీకి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, శాప్ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని సునీల్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. క్రీడాకారులకు వాటర్ బాటిల్స్ ని పంపిణీ చేసిన కార్యక్రమంలో అచ్యుత సాంబశివరావు, రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నమస్కారం. మరి మన స్టేడియంలో గత సంవత్సరంన్నరగా రాష్ట్ర శాప్ హ్యాండ్బాల్ అకాడమీ తెనాలి డబుల్ హార్ట్స్ వారి సౌరోజ్యంతో మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ అకాడమీ నుండి ఎంతోమంది నేషనల్స్, ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ అకాడమీకి సంబంధించి ప్రతి నెల మోటివేషన్ కోసం మరి మన సునీల్ అన్న ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని డాక్టర్ లేదంటే ఎవరన్నా మంచి వ్యక్తిని పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం ఇన్వైట్ చేయడం జరుగుతుంది.
అలాగే ఈరోజు రాజ్ కుమార్ బ్రదర్ని స్టేడియంకి ఇన్వైట్ చేసి పిల్లలకి మోటివేషన్ కోసం మరి సార్ కూడా సీనియర్ క్రికెట్ ప్లేయర్, స్పోర్ట్స్ గురించి కూడా ఎంతో అవగాహన ఉంది. వారిని కూడా ఈ స్టేడియంకి పిలవటం, మరి మన అకాడమీ ప్లేయర్స్కి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. రాజ్ కుమార్ గారు ఆర్థికంగా సపోర్ట్ చేయటం వల్ల ఈ న్యూ ఇయర్ బహుమతిగా వాళ్ళకి ఏదైనా ఈ బాటిల్స్ ఇచ్చాం. సో రిమెంబర్ డిసెంబర్ స్లోగన్ అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి వాళ్ళు ఈ చివరి నెలలో మీరు చేయగల సాయం చేస్తారనే ఆలోచనతో ఈ స్లోగన్ ముందు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా రేపు కూడా ఒక కార్యక్రమం పెట్టాం. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే కోచ్ నాగరాజు ఈ అకాడమీని ఆల్మోస్ట్ 1.5 years నుంచి రన్ చేస్తున్నారు. ఈ అకాడమీ తెనాలికే ఒక లైట్ అని చెప్పొచ్చు. స్టేట్లోనే ఫస్ట్ అకాడమీ. సో ఈ స్టేట్లోనే ఫస్ట్ అకాడమీ తెనాల్లో రావటం, స్థానిక శాసనసభ్యులు సపోర్ట్ చేయటం వల్ల ఈ అకాడమీ అందరూ సహకరించి ఈ అకాడమీ సెకండ్ ఇయర్లో కూడా నడుస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ శాప్ సపోర్ట్ ఉంది, ప్లస్ ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండటం, ప్లస్ యాజ్ వెల్ ఎస్ డోనర్స్ గురించి మనం మర్చిపోలేం. డబుల్ హార్స్ కానీ, తర్వాత ఈవెన్ అంబటి రాయుడు గారు కూడా వీళ్ళు శాకాహార మాంసాహార భోజనానికి కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. ఈ తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ప్లస్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకు కూడా ఇంకా మంచి స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంకా తెనాలిలోని నందులపేటలో గల హజరత్ మహబూబ్ సుమాని గ్యార్మీ జెండా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నందులపేటలో హజరత్ మహబూబ్ సుమాని గ్యార్మీ జెండా పండుగను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జరిగిన గ్యార్మీ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజరత్ మహబూబ్ సుబాని ఆశీస్సులు అందుకున్న ఆలపాటి షేక్ నసీం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ గ్యార్మీ పండుగ వేడుకలో పాల్గొంటున్నానని, ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు ఎంతగానో అభిమానంతో ఆహ్వానించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికి హజరత్ మహబూబ్ సబానీ ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్తో పాటు వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, మహమ్మద్ కద్దూస్ తదితర నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా 16వ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నసీము, అదేవిధంగా పెద్దలు ఇర్ఫాను, వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయటం అనేది చాలా శుభసూచకం. ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా లౌకికవాదాన్ని కాపాడుతూ అన్ని వర్గాలని, అన్ని మతాలని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించటం, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా నాకు ప్రత్యేకమైన ఆహ్వానం, గౌరవం ఇచ్చే ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క గార్మీ పండుగ సందర్భంలో, ఆ రోజున గార్మీ పండుగ సందర్భంలో జెండా ఊరేగింపు, మరి ప్రత్యేకంగా ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరూ అనేక మందిలో హరిప్రసాద్ గారు, కుర్దూస్ గారు, గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని పోస్టల్ నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు జీడీఎస్, పీజేసీఏ కేంద్ర సంఘాల పిలుపు మేరకు చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. పోస్టల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 7వ వేతన కమిటీలో అమలు కాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని, అలాగే టార్గెట్స్ మేళాల రూపంలో జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులు ప్రభుత్వం ఆపాలని, ఇదే విధంగా ఉద్యోగుల్ని కేటాయించిన సెలవుల్ని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని, కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి అనేటటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కె విజయబాబు, జి అశోక్ కుమార్, ఎం సత్యనారాయణ, ఎం తిరుమలరావు, ఎల్ ప్రసాద్, ఫణీంద్రరావు, శ్రీనివాసరావు, ఫణీంద్ర, డిఎస్ఎన్ రవిప్రసాద్ తదితర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2.5 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మె మన 12వ తారీఖుతో ప్రారంభమైంది. వాళ్ళ 3వ రోజు. దేశవ్యాప్తంగా ఇవాళ మొత్తం కూడా చాలా ఉధృతంగా సమ్మె జరుగుతూ ఉంది. దాదాపు 80 నుంచి 90% పైన సమ్మె జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా చేస్తున్న సమ్మెను ఎప్పటికైనా ప్రభుత్వం మరి దిగివచ్చి మా యొక్క డిమాండ్స్ మీద న్యాయమైన డిమాండ్స్ మీద వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అడిగిన డిమాండ్స్ ఏవి కూడా మరి అన్నీ కూడా న్యాయంగా ఎప్పటి నుంచో మేము అడుగుతూ ఉన్నాయి. వాటికి వాళ్ళు మేము అడుగుతున్నాయి కాదు. గత 2 సంవత్సరాలుగా ఏదైతే మరి కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ అమలు మొదలైందో ఆ రోజు నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా మేము న్యాయం చేయాలా మాకొని మేము అడుగుతాం కూడా కనీసమైనటువంటి డిమాండ్స్. ఇవన్నీ కూడా కనీసమైన డిమాండ్స్. ఎందుకంటే మా కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్లో ఇచ్చినటువంటి కనీసం గ్రాట్యుటీ 5 లక్షలకు పెంచాలని చెప్పిస్తే కేవలం 1 లక్ష మాత్రమే ఇస్తూ ఉన్నారు. అట్లాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా 5 లక్షలకు పెంచమని అడుగుతూ ఉన్నాం. అది కూడా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి చెప్పట్లేదు. తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అమృతలూరు మండల కౌలు రైతులు కోరారు. పొలాల్లో కుప్పలు వేసిన రైతులకు కూడా నష్టపరిహారం వర్తించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమృతలూరు మండల పరిధిలోని కౌలు రైతు గురువారం మండల రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అందించే నష్టపరిహారం వరి కుప్పలు వేసిన రైతులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని కౌలు రైతులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో రైతులు వ్యవసాయ అధికారులు సూచనల మేరకు తడి పొడిగా వరి కుప్పలు వేయడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో వరి పంట ఓదలు ఎండకపోవడం వల్లే కుప్పలు వేసిన ధాన్యం రంగు మారిపోయిందని చెప్పారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీటి పాలైన క్రమంలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేందుకు ఓదల మీద ఉన్న పంట పడిపోయిన పంట పొలాల నివేదిక సంబంధిత అధికారులు తయారు చేస్తున్నారని, ఆ జాబితాలో కుప్పలు వేసిన రైతులను కూడా చేర్చి ఆదుకోవాలన్నారు. మండల పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీలు 75% కౌలుకు వరి సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. మురుగు కాలువల పనులు సక్రమంగా చేపట్టకపోవడం వల్ల పంట పొలాలు మునిగిపోయాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. సదరు విషయాన్ని సెంట్రల్ టీంకు తెలియజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ పి మెహర్ కుమార్, బాపట్ల ఏడీఏ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి అమృతలూరు మండలంలో రైతులు మరి 100కి 70-80% కౌలు రైతులు. వారు అందరూ కూడా నిరుపేదలు. ఎస్సీలు బీసీలు మరి 70% చేస్తున్నారు. వారందరూ మరి తుఫాను సందర్భంగా 3-4 రోజులకి హడావుడిగా కుప్పలేయడం జరిగింది. దీనికి ముందు 10 రోజుల కిందట వర్షంలో ఓతుతో కొంత తడవడం జరిగింది. అది కూడా హడావుడిగా కుప్పలేయటం, అది కూడా డిపార్ట్మెంటు తుఫాను వస్తుంది కాబట్టి తొందరగా కుప్పలేయమని కూడా వాళ్ళు కూడా మెసేజ్లు పెట్టారు. మరి ఆ హడావుడిగా వేయటం వలన కుప్పలన్నీ కూడా లోన చాలా వరకు మరి తడిదానితోనే ఉన్నాయి. అట్లాగే కింద నీళ్లు మోకాళ్ళ లోతు పైగా మరి గత 4 సంవత్సరాల నుంచి మురికాలలో బాగు చేయకపోవటం వల్ల నీళ్లు కూడా నిలవండాయి. మరి కింద పైనుంచి వర్షం రెండింటి వల్ల మరి ఒడ్డన్ని వరిధాన్యం అంతా కూడా మరి పనికి రాకుండా పోయింది. కాబట్టి మేము ఈ పంటలో సంబంధించి కోతకు పోయిన వారికి మరి ఓదిన వారికి వేయటం సంతోషకరమే. వారితో పాటు వీరు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కాబట్టి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామాల కౌలు రైతులు ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కేంద్ర బృందం వస్తుందని చెప్తున్నారు కాబట్టి మీరు కేంద్ర బృందంతో చెప్పి మరి మీరు కుప్పల్లో ఇప్పుడే చూపిండి, వారికి కుప్పలు లాగితే తెలుసుద్ది. ఆ ఒడ్డన్ని కూడా ఎర్రగా కందులల్లి అయిపోయినాయి. కాబట్టి కేంద్ర బృందానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకునేట్టుగా చేసి ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తెనాలి రైల్వే స్టేషన్లో అమృత స్కీమ్ కింద వచ్చిన 27,75,00,000తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్టేట్ కన్సల్టెంట్ కమిటీ పరిశీలన చేసింది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా నామినేటెడ్ చేసిన తెనాలి బీజేపీకి నాయకులను కూడా భాగస్వామ్యం చేసింది. తెనాలి రైల్వే స్టేషన్లో అమృత పథకం ద్వారా వచ్చిన 27,75,00,000తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్టేట్ కన్సల్టెంట్ కమిటీ పరిశీలన చేసినట్లు స్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలిపారు. గురువారం రైల్వే స్టేషన్లో జరుగుతున్న ప్లాట్ఫామ్ అభివృద్ధి పనులు, టాయిలెట్ షెడ్ నిర్మాణం, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే రెస్ట్ రూమ్ పనులను కమిటీ పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు వెంకట సంపత్ రాయుడు మాట్లాడుతూ తెనాలి రైల్వే స్టేషన్లో అమృత స్కీమ్ కింద జరుగుతున్న పనులను పర్యవేక్షణలో
భాగంగా తగు సూచనలు సలహాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా తెనాలికి చెందిన నాయకులను నామినేట్ చేసిందని, ఈ నేపథ్యంలో స్టేట్ కన్సల్టెంట్ కమిటీ తమని భాగస్వామ్యం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించే దానిలో తాము కూడా పాల్గొనే అవకాశం లభించిందని సంపత్ రాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బందితో పాటు నామినేటెడ్ చేయబడిన నాయకులు అన్నవరపు వేణు, బిట్రా కనకదుర్గ, టి అనంత ఆచార్యులు, ఎం కనకదుర్గ, మైలా హరీష్, దేశబోయిన నరసింహారావులు ఉన్నారు. స్టేషన్ యొక్క రెనోవేషను, ఆధునీకరణ పనులు మనకి మొదలైనవి, చాలా చక్కగా జరుగుతున్నాయి. అదే సందర్భం మనకి స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ ఒకటి కేంద్ర ప్రభుత్వం వారు రైల్వే బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసి పంచారు. వాళ్ళు కూడా ఈ రోజున మన తెనాలి స్టేషన్ సందర్శించారు. వాళ్ళకున్న పరిధిలో మరి స్టేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం, ప్రయాణికుల యొక్క సౌకర్యాల కోసము వాళ్ళు చేసే సూచనలు కూడా మేము తీసుకొని అడ్మినిస్ట్రేషన్కి పంపించి, మా అధికారులకు పంపించి దాన్ని సాల్వ్ చేయటంలో కృషి చేస్తాము. అలాగే పాసెంజర్స్ కావాల్సిన ఎలాంటి ఎమ్యూనిటీస్ అయినా సరే వారు మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళ ఇబ్బందుల్ని తీర్చి పాసెంజర్స్ సుఖంగా ప్రయాణం చేయడానికి ఇచ్చేస్తాము. మనకు అమృత్ భారత్ స్కీమ్ అకౌంట్లో 27,75,75,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఆ వర్కులు మొదటగా మనకి ప్లాట్ఫామ్ మొత్తం ఎక్కడా ఖాళీ ఉండకుండా మొత్తం షెడ్స్ వేస్తున్నారు. ఆ షెడ్స్ పని మొదలైంది. ఆ షెడ్ల కింద పిల్లర్స్ వేస్తున్నారు. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటు పక్క మనకి టాయిలెట్స్ ఒకటి కడుతున్నారు. ఇటు పక్క లోపల రాగానే కుడి చేతి వైపు స్టేషన్కి, అలాగే స్టేషన్ బుకింగ్ ఆఫీస్ పక్కన ఎడం చేతి వైపు అతిపెద్ద రెస్ట్ రూమ్ ఒకటి, ప్రయాణికులు వేచి ఉండే గదులు కూడా చాలా గొప్పగా కడుతున్నారు. అది ఆడవారికి మగవారికి చాలా పెద్ద విస్తీర్ణంలో 23 మీటర్ల విస్తీర్ణంలో కడుతున్నారు. అవి భారత ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెనాలిని అమృత పథకంలో డెవలప్మెంట్ చేయడం చాలా సంతోషదాయకం. అదే దానిలోని భాగంగా ఇప్పుడు చెప్పారు, ఇక్కడ రీడింగ్ రూమ్ కట్టడం కానీ, అలాగే టాయిలెట్స్ కట్టడం కానీ, ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయడంలో కానీ మన ప్రభుత్వం గత ప్రభుత్వాల గురించి ఆలోచించకుండా మన నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో తెనాలి రైల్వే స్టేషన్ చాలా సుందరంగా తీర్చిదిద్దడం అనేది చాలా సంతోషదాయకం. ఆ యొక్క సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యంగా చేసి ఒక తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీలో భాగస్వామ్యం చేయటం, దానికి మా నుంచి కూడా సూచనలు తీసుకుని ఈ స్టేషన్ ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కూడా ప్రజల మధ్యకి అంశాన్ని తీసుకెళ్ళి ప్రజలకున్న అసౌకర్యాలు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో మేము భాగస్వాములు అవుతామని, మాకు ఇలాంటి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మళ్ళీ కేంద్ర నాయకత్వానికి, మా రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారికి కూడా మేము ప్రత్యేకంగా. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ సోమల పోలీస్ స్టేషన్ అధికారులు యాదవ కులాన్ని దూషిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తెనాలి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఏడుంబాక వెంకటస్వామి యాదవ్పై జరిగిన పోలీసుల చర్యను ఖండించారు. సాలూరులో ప్రచారం చేయడానికి వెళ్లిన వారిని పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు మహిళలను చట్టం వ్యతిరేకంగా ఎందుకు ఉంచారని అడిగేందుకు వెళ్లిన బీసీవై పార్టీ జాతీయ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను పోలీస్ అధికారులు అవమానకరంగా మాట్లాడటం, కులదోషణ చేయడం పట్ల శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎడుంబాక వెంకటస్వామి యాదవ్ తీవ్రంగా ఖండించారు. స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని యాదవ కులాన్ని దూషిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన సదరు పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా వ్యతిరేకంగా మహిళల నిర్బంధాన్ని సుమోటోగా తీసుకోవాలని, విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఈ నెల 15వ తారీఖున బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన రైతు బేరీ యాత్రని సోమల మండలంలో ప్రచారం చేయడానికి వెళ్ళిన బీసీవై పార్టీ కార్యకర్తలని, నాయకులని, వైసీపీకి సంబంధించిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసి, ఆ దాడి చేసింది కాక మళ్ళీ వాళ్ళని ఆ సోమల పోలీస్ స్టేషన్ అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళని మహిళలను కూడా చూడకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచింది కాక అర్ధరాత్రి 1 గంటకి వరకు కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది
ఏమిటి అని చెప్పేసి మళ్ళీ అర్ధరాత్రి 1 గంటకి బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి ప్రశ్నించగా ఆయన అడుగుతూ ఉండగా ఆ అధికారి ఆ సిఐ గారు వేలు పెట్టి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులని ఒక బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులను వేలు పెట్టి బెదిరిస్తూ మాట్లాడటం అనేది అది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో నడుస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. చట్ట వ్యతిరేక పనులను ఆపి ఒక ప్రభుత్వాన్ని నిజమైన ప్రభుత్వంగా నడిపించండి. అదేవిధంగా కనీసం మహిళలనే గౌరవాన్ని నిలబెట్టండి. మహిళలను కూడా అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో 1 గంట దాకా కూర్చోబెట్టింది కాక అడిగిన నాయకుడిని కూడా వేలు పెట్టి చూపిస్తున్న ఆ అధికారుల్ని తక్షణమే సస్పెండ్ చేసి చెయ్యని ఎడల ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం సంఘీయులు అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి సుమోటోగా హైకోర్టు వారు కేసు తీసుకునే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యాదవ్ సంఘీయులు అందరం కలిసి పోరాడి ఈ అరాచకాలని అరికట్టడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. పట్టణంలో కోట్లాది రూపాయల సంక్షేమం అందిస్తున్న జగన్ ప్రభుత్వమే వచ్చేలా రాష్ట్రంలో వైసీపీని మళ్లీ గెలిపించుకుందామని తెనాలి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. గురువారం గంగానమ్మపేటలోని డాక్టర్ హనుమంతరావు ఆసుపత్రి వీధిలో 35వ వార్డు సచివాలయంలో జరిగిన జగనే ఎందుకు కావాలి వార్డు సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 35వ వార్డులో ఆర్థికపరమైన ఆర్థికేతర పరమైన 38 రకాల పథకాలకు 14,86,00,000 సంక్షేమం అందివ్వడం జరిగిందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. గతంలోని ప్రభుత్వం శుష్క వాగ్దానాలు చేసింది తప్ప ఆచరణలో లేదన్నారు. తెనాలి క్లస్టర్ 2వ అధ్యక్షుడు దుబాయ్ బాబు మాట్లాడుతూ ఈ వార్డు ప్రజలకు అర్హులైన సంక్షేమం అభివృద్ధి అందించి వార్డులోని నిరుపేదలను ఆదుకున్నారని అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారుంటే వారందరికీ సంక్షేమ పథకాలను అందించుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. కౌన్సిలర్ గొడవర్తి హరిరామ్ మాట్లాడుతూ వరి సాగులో పంజాబ్ సగటున 41 బస్తాలు ఉత్పత్తి చేస్తే దాని తర్వాత మన రాష్ట్రం సగటున 37 బస్తాల దిగుబడితో ద్వితీయ స్థానంలో ఉన్నామని, సీఎంగా జగన్మోహన్ రెడ్డిని స్థానిక శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్ను తిరిగి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ మేనేజర్ అప్పలరాజు, వైకాపా నాయకులు ఇడుపల వాసు, గుండం శ్రీను, వెంకట్రావు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, గృహ సారథులు ప్రభృతులు పాల్గొన్నారు. ఒక్కసారి గమనించండి, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈరోజు ప్రభుత్వం అనేది ఎలా ఉంది. మన జగనన్న సంక్షేమం ఏమాత్రం ఇస్తానని ప్రజల్లో మాట ఇచ్చాడో అలానే మాట తప్పకుండా సంక్షేమం అందరికీ అందజేశాడు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ ఎందుకు రాకూడదు? ఒకసారి గమనించి ప్రజలందరూ మళ్ళీ అత్యంతమైన భారీ మెజార్టీతో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలానే లోకల్స్ అననిత్యం మన ఇంటి సభ్యుడు కానీ మన ముందులే తిరుగుతూ ఉంటారు. అలానే గడప గడప మన ప్రభుత్వం అన్న ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. అందరికి సంక్షేమం చాలా బాగా అందుతాయని ప్రజల్లో స్పందన కూడా వస్తుంది. అన్న నువ్వే వస్తావని, లోకల్స్ ఇవన్న నువ్వే వస్తావని చెప్పడం కూడా ప్రజల్లో నేను వెళ్ళినప్పుడు గమనిస్తూ జరిగింది. అలానే రాబోయే ఎలక్షన్లో మన లోకల్స్ ఇవన్న 35వ వార్డులో మా గౌరవనీయులు చైర్పర్సన్ మేడం గారు, అలాగే హరిరామ్ గారు అందరూ కలిసి 35వ వార్డులో చేయడం జరిగింది. 35వ వార్డులో సంబంధించి దాదాపుగా 15 కోట్ల రూపాయలు సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, అదేవిధంగా లోకల్ శివన్న గారిది. గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా అవినీతి పరిపాలన లేకుండా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ వేస్తూ వారికి లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఏ రోజు కూడా కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమం అనేది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అందించిన గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనే ప్రోగ్రాంలో భాగంగా అవినీతి రహిత పరిపాలన కావాలంటే ఆయనే కావాలి. లేకపోతే మళ్ళీ జగన్ అంతకు ముందు ఉన్నట్టుగా జన్మభూమి కమిటీలు వచ్చి రాష్ట్రాన్ని అదే బడ్జెట్ ఉన్న ఇంత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇన్ని డబ్బులు జనానికి ఇస్తున్నారంటే దానికి చెప్పుకోవాలి ఇండియాలోనే ఒక రికార్డు. అది కాకుండా మన రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి పంటలు పండించి ఏ విత్తనం ఏ టైంలో వేయాలి, ఏది వేస్తే పంట పండుతుంది, దాని రేట్ ఎలా నిర్ణయించే భాగంగా మన ఆంధ్రప్రదేశ్ చేయడం వలన ఇండియాలో ఫస్ట్ పంజాబ్ వచ్చింది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే. అవన్నీ గుర్తుపెట్టుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం, ఏ సంక్షేమం అయితే వస్తుందో కులాలతో, మతాలతో, పార్టీలతో సంబంధం లేకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ అండగా ఉండాలని, అలాగే మన లోకల్ శివన్న గారికి మనం ఎప్పుడు
పట్టణంలోని నందులపేటలో గల పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమంలోని వృద్ధులకు షేక్ రెహానా మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెహానాని వృద్ధులు ఆశీర్వదించారు. నందులపేటలో గల పట్టణ పేదల నిరాశ్రయుల ఆశ్రమంలో షేక్ ఖాజవ్య కరిష్మా దంపతులకు చెందిన షేక్ రెహానా మొదటి పుట్టినరోజు పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ఖాదర్ మస్తాన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు తమ పుట్టినరోజు వివాహ వేడుకలను పురస్కరించుకొని ఆశ్రమంలో ఉన్న అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ నాయర్ బాషా, మస్తాన్ వలీ, షేక్ రషీదున్, షేక్ సుబానీ, షేక్ కాజావలి పాల్గొన్నారు. ఈ రోజున షేక్ రెహాన్ పుట్టినరోజు సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి తెనాలి నందులపేటలోని నైట్ షెల్టర్ నందు వారు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పాప అభివృద్ధి కోసం, ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ఆ బాబు మంచి భవిష్యత్తు కలిగి ఆ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజున అన్నదానానికి వారు సహకరించారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఘనంగా వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కార్యక్రమాన్ని గురువారం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది వివిధ రకాల వైద్య పరీక్షలు గ్రామస్తులకు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల పసుపు మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ బాజీ, చిలువూరు గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యమ్మ, మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యాడ్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, ఈఓపీఆర్డీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వికసిత్ సందర్భం మన భారత ప్రభుత్వం వాళ్ళు 17 రకాల స్కీములు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా ఈ స్కీములన్నీ కూడా గమనించుకొని వారికి అర్హత ఉన్న స్కీమ్ని కూడా వాళ్ళు పొందవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మనకి జలయజ్ఞంతో ఇక్కడ అందరికీ చిలుమురు గ్రామంలో కూడా జలయజ్ఞం కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు పైప్ లైన్లు కూడా అన్నీ కూడా అందించి స్వచ్ఛమైన తాగునీరు కూడా అందిస్తున్నారు. అలానే మనం గ్రామ కంఠం కూడా సర్వే చేసుకోవడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకువచ్చిన సర్వేని దానికి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంకో అడుగు ముందుకు వేసి మనకి వ్యవసాయ భూమిని కూడా సర్వే చేయించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఉసురు ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని, అంగన్వాడీలు సమాజ సేవకులు వారి యొక్క సమస్యల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వానికి సానుభూతి స్పందన కరువైందని మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారానికి 3వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చెల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపురెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గద్దె వాసునక్క, చిరంజీవి, కాకాబాబు, టీడీపీ, జనసేన, సిఐటియు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీలు మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఉన్న వేతనాన్ని 10,500 రూపాయలు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ అందరినీ చూసుకుంటూ ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న ఈ పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని గవర్నమెంట్ వేతనానికి నీకు బేసిక్ మీద మీకు వేతనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళకేమో నెరవేర్చకుండా ఇప్పటివరకు వాళ్ళు 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఓపిక పట్టుకొని అడిగి ఇవాళకి కూడా ఏం చేయకపోతే వాళ్ళు నిరసన దీక్ష చేస్తుంటే వాళ్ళ మీద ఈరోజు దాష్టికంగా ఎంతో అవాకు చవాకులు వెళ్తూ వాళ్ళని అనటం అనేది చాలా అమానవీయం. అంగన్వాడీలకి పెట్టే బడ్జెట్ ఎంత? ఏమైనా కోట్లు కొల్లగొట్టామా, లక్షలు కొల్లగొట్టామా, ప్రాజెక్టులు చేసి ఏమైనా కూల్చేసామా? ఏమడుగుతున్నా మేము మా కష్టాన్ని గుర్తించండి, ఆ కష్టానికి తగ్గ కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతాం. అంతే తప్ప మేము ఏమన్నా అడుగుతున్నామా? మేము అన్యాయంగా ఏమన్నా రోడ్డుకి ఎక్కామా? మేము సేవ చేస్తున్నాము, మా సేవను గుర్తించి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి అని చెప్తున్నాం. మీరు మాట ఇచ్చారండి, జగన్ గారండి, మీరు మాట ఇచ్చారు.
మీ కష్టాన్ని నేను గుర్తిస్తాను అక్క చెల్లెళ్ళారా, మీకు అందరి మీద మీకు పెంచిస్తాను అన్నారు. ఒక్క 1000 రూపాయలు తప్ప మీరు మీ అంతరాత్మని ప్రశ్నించండి. ఒక్క 1000 రూపాయలు తప్ప మాకు ఏమైనా పెంచారా? కనీసం 2017 నుంచి టీఏ లేదు, డిఏ లేదండి. దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి వారికి అత్యంత వైభవంగా శేషవాహన సేవ నిర్వహించారు. దుగ్గిరాలలో వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో గురువారం శ్రీ స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ విశేష అర్చనలో ఘనంగా నిర్వహించారు. వాస్తు హోమము, క్షీరాభిషేకము కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో శేషవాహనంలోని స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి వక్షస్థల పద్మపీఠ రజత కవచం మరియు శేషవాహనం ఆధారపీఠ నవీకరణం కూడా జరిగింది. దానివలన మరి భక్తుల చేత మరి వాస్తు పూజ, వాస్తు హోమం కూడా జరిపి స్వామివారికి శేషవాహన సేవ జరపబడింది. మరి అమ్మవారికి కూడా రజత కవచము కూడా పద్మపీఠంతో కూడా అలంకరించబడింది. మరి ఇవాళ వైఖానస ఆగమ యుక్తంగా మరి లక్ష్మణుడి గోత్రోద్భవులు మన రాజేశ్వరి గారు ఆలయ ధర్మకర్త మరి వంశపారంపర్య అర్చకులు మరి వైఖానసాగమంగా మరి రెండుచెర్ల హనుమంతాచార్యులు గారు మరి కేశవాచార్యులు ఈ యొక్క ఆగమ వైఖానసాగ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించారు. దుగ్గిరాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు పాఠశాల విద్యార్థులకు ఉలెన్ స్కాపర్స్ పంపిణీ చేశారు. దుగ్గిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ నందు 300 మంది బాలికలకు ఉలెన్ స్క్రాపర్స్, అలాగే ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్ నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు భవితా సెంటర్ విద్యార్థులకు మంకీ క్యాప్స్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి మాట్లాడుతూ చలికాలంలో విద్యార్థులకు చలికి ఇబ్బంది పడకుండా ఉండడానికి పంపిణీ చేయడం జరిగింది. ప్రతి వారు కూడా మాతృభాషను, మాతృగ్రామాన్ని, మాతృదేశాన్ని మరువకూడదనే ఉద్దేశంతో మా స్వగ్రామమైన దుగ్గిరాల గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు మా సంస్థ ద్వారా మంకీ క్యాప్లు పంపిణీ చేశామని, మానవుని సర్వతోముఖాభివృద్ధి కేవలం విద్యతోనే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మిక్కిలినేని గాంధీ, కొంగర సురేంద్ర, కుర్రా నాగయ్య, గండు పాములు, గండు రాఘవులు, తాడిబైన నరసింహారావు, ఎన్ రవి, చింతమనేని కొండయ్య, నిమ్మగడ్డ శివరామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుగ్గిరాల్లో గల బాలికల ఉన్నత పాఠశాల యందు బాలికలకు ఈ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉలెన్ స్క్రాపర్స్ పంపిణీ చేయడం జరిగింది. అలానే ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ పాఠశాలైనటువంటి నార్త్ పాఠశాల, యాదవపాలెంలో నార్త్ పాఠశాల నందు, అలాగే వెనుగళ్ళ బాపనమ్మ ప్రాథమిక పాఠశాల నందు, అలానే బీసీ హాస్టల్ నందు, అలానే మానసిక వికలాంగుల స్కూల్ నందు కూడా విద్యార్థులకు మంకీ క్యాప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. వేసవికాలం చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే కాబట్టి అలాంటి వెలుగులతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు కనీసం మనం మౌలిక సదుపాయాలు అందజేయవలసినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది. ఈ సమాజం మనకేమిచ్చిందని కాకుండా మనం ఏం చేసాం ఈ సమాజానికనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో స్థిరపడినా సరే మాతృగ్రామాన్ని, మాతృదేశాన్ని, మాతృభాషను కూడా మరవకూడదని మన పెద్దల యొక్క సూచనలు, సలహాలు పాటించి ఈ దుగ్గిరాల గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భావి భారత పౌరులని చిన్నారులు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని తద్వారా దేశాభివృద్ధిలో పాల్గొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులకు, మాతృదేశానికి, మాతృగ్రామానికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తిస్తారని ఆశిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ఐతనగర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. 40వ వార్డులో 3వ రోజు కూడా కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. వార్డులో అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధిని వివరించిన ఎమ్మెల్యే. పారిశుద్ధ్య మెరుగుదలకు కొనసాగుతున్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డు పర్యటన. సైడ్ కాలువపై నిర్మించిన మెట్లను, రాళ్లను తొలగింపుకు చర్యలు. సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.
వైజాగ్లో యువగళం నిర్వహించే మహాసభకు తెనాలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లనున్నారన్న మాజీ మంత్రి ఆలపాటి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేసినట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.